మెర్సిడీస్ బెంజ్ కారు ఢిల్లీలో అప్పగించింది ఎవరు? నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. బెంజ్ కార్ ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి ఓ కాంగ్రెస్ నేత బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారన్నది బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణ. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటున్నారు ఎన్వీఎస్ఎస్. కార్ను ఢిల్లీలో గిఫ్ట్ గా ఇచ్చారు, పూర్తి సమాచారం నా దగ్గర ఉందంటూ ఆయన టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ వస్తే ఆ ఇన్ఛార్జికి మెర్సిడీస్ బెంజ్ కారు ఢిల్లీలో అప్పగించింది ఎవరు? నేను చెప్తా, డేట్ కూడా చెప్తా, ఎవరు డబ్బులు కట్టారో కూడా చెప్తా, ఏ రకంగా తాళం చెవులు ఇచ్చారో కూడా చెప్తా, ఎప్పుడు ఇచ్చారో కూడా చెప్తా. ప్రియరంజన్ దాస్ మున్షి భార్యకి మన రాష్ట్ర ఇన్ఛార్జికి ఆమె రాగానే మొదటి వారంలోనే మెర్సిడీస్ బెంజ్ కారు తెలుసు మాకు. సీట్లు కాపాడుకోవటం కొరకు, పోస్టులు తెచ్చుకోవటం కొరకు ఆ రకంగా చేయటం కాంగ్రెస్ సంస్కృతి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు, నిరాడంబరాలు, పేదల పక్షపాతైన మున్షిపై ప్రభాకర్ వ్యాఖ్యలు సరికాదంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. దీపాదాస్ మున్షి గురించి మీరు చాలా తక్కువ తెలుసుకుంటున్నారు. ఆమె చాలా చాలా పేదలంటే ప్రేమ, ఆమె పేదల కోసం పనిచేసేటువంటి దీపాదాస్ మున్షి ఎంత నిరాడంబరాలు తెలుసా మీకు? అలాంటి ఆమె మీద మీరు ఒక మహిళను చూడకూడదు కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోండి. మీరు నోటికి వచ్చేట్టు మాట్లాడాలి. ఆమె సేవ వచ్చింది, మేము కూడా ఆరోపణ చేయగలుగుతాం మీ మీద. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒకటే ఫోటో షూట్ పోయినట్టు పోతున్నారు, ప్రతి ప్రోగ్రామ్గా చెప్పనని చెప్పగలుగుతాము. మరోవైపు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యల్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి తప్పుపట్టారు. దీపాదాస్ మున్షి బెంగాల్ టైగర్, తూటాలను ఎదుర్కొన్న నాయకురాలు, ఆమెపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆమెపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తుందనే సర్వేలతో బీజేపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. భయంతో బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.